నాయకులతోటి అంటగాగుతున్నారా? ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? మీరు ఇందాక చెప్పారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి చెప్పారు. సో చాలా వరకు కూడా కమిటీలు కూడా తేల్చాయి, అయినా సరే చర్యలు తీసుకోలేదంటే దాని వెనక కారణం ఏంటి? అంటే ఆరోపణలు వాస్తవం కదా, లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటటువంటి ధైర్యం ప్రభుత్వానికి లేదా? ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు ఎలా అనుకోవచ్చు సార్? ఇప్పుడు ధైర్యం లేదా, లేకపోతే కుమ్మక్క అవుతున్నారా, తెర వెనక వాళ్ళతో రాజీ పడుతున్నారా అనేటువంటిది అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి. ప్రజల్లో అయితే బలమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద రాజకీయ పరమైనటువంటి ప్రచారం తప్ప, పుంకాలుగా మీడియాలకు లీకులు ఇవ్వటం తప్ప ఆ తర్వాత వాళ్ళ మీద చర్యలు ఉండటం లేదు. ఎందుకు? ఇది కారణం ఏంటి? ప్రభుత్వం ఎందుకు లాలూచి పడుతుందా, భయపడుతుందా, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు. ఈ రోజున మీకు అందుకనే ఒక ఉదాహరణ, లాలూచి పడుతుంది అనేటువంటి దానికి ఉన్నటువంటి అనుమానాలకి ఒక కేస్ స్టడీని చెప్తాను. మీరు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నం చుట్టూ అనేకమైన కుంభకోణాలు, భూ కుంభకోణాలు అనేటువంటిది తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఇవన్నీ ఆరోపణలు చేశాయి. చేసిన తర్వాత దాంట్లో ప్రధానమైనటువంటి వాళ్ళల్లో, ఎక్కువ ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళల్లో కేస్ స్టడీ కోసం చెప్తాను. విజయసాయి రెడ్డి కూతురు, విజయసాయి రెడ్డి వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు, ఇలాంటి ఆరోపణలు వచ్చినటువంటి ఎన్ని ఆరోపణలు చేశారు, ఎన్ని పుకాన్ వార్తలు వచ్చినాయి. తీరా ఏమైంది? ఇప్పుడు విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి వీళ్ళకి పరోక్ష మిత్రుడు అయ్యాడా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు? మరి వాళ్ళ ఎందుకంటే విజయసాయి రెడ్డి మీద, భూ కుంభకోణాల మీద, వాళ్ళ కుటుంబీకుల మీద విజయసాయి రెడ్డి మీద చర్యలు అయ్యి, విజయసాయి రెడ్డి లిక్కర్ కేసులో కూడా నిందితుడు, కానీ ఆయన అరెస్ట్ చేయరు. ఆయన పిలుస్తారు, విచారిస్తారు, అన్ని చేస్తారు, ఆయన అరెస్ట్ చేయరు నిందితుడుగా ఉండక కూడా. అంటే భూ కబ్జాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఆయన మీద చర్యలు. అందుకనే మీరు వీళ్ళ తిలాపాపం తలపెట్టుకున్నట్టుగా అన్ని రాజకీయ పార్టీలు కుంభకోణాలకు పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను రాజు గారు. మీరు 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఆ రోజున గంటా శ్రీనివాసరావు మీద భూ కబ్జాల ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఎవరు ఆరోపణలు చేశారు? అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ఆరోపణలు చేశాడు. ఆరోపణలు చేస్తే సిట్టు వేశారు. సిట్టు వేసి ఏం చేయాల్సలేదు అప్పుడు తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం. ఆ తర్వాత అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. చేసి ఏం చేసింది? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిట్టుకు సంబంధించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో వేసినటువంటి సిట్టుకు సంబంధించిన అంశాన్ని తేల్చలా. వీళ్ళు ఒక సిట్టు వేశారు. వీళ్ళు సిట్టు వేసి ఏమన్నా తేల్చారా అంటే అవి తేల్చలేదు. ఎక్కడైతే భూములు ఖాళీలు ఉన్నాయో, ఎక్కడైతే భూములకు సంబంధించిన వ్యవహారం ఉందో, లేదా ఓనర్ సరైన ఓనర్ లేడో, ఇవన్నిటిని తెలుసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కబ్జాలు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ సిట్లు వేయటము, ఈ ఆరోపణలు చేయటము, ఇవన్నీ కూడా తూతూ మంత్రంగా అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళు చేస్తున్నారు అన్ని పార్టీల వాళ్ళు. ఈ రోజున వైసీపీతో పాటు అధికార పక్షాల వాళ్ళ మీద కూడా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు మీద ఆరోపణలు ఉన్నాయి. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. భూ కుంభకోణాల మీద ఆయన పవన్ కళ్యాణ్